స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి శుభం అనే సినిమా చేసింది. సమంత పేరు మీదే మార్కెటింగ్ అయిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి. తెలుసుకునే ముందు మన వీడియోని ఒక లైక్ చేయండి అబ్బా. భీమునిపట్నం అనే కుగ్రామం, అక్కడ కేబుల్ టీవీ ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటాడు. శ్రీను, హర్షిత్ రెడ్డి తన స్నేహితులు గావిరెడ్డి శ్రీనివాస్తో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు శ్రీను. అయితే వీరి భార్యలు అయినటువంటి శ్రీవల్లి, పరిద, గాయత్రి, శ్రీయ, కొంతం, శ్రావణి, లక్ష్మి, శాలిని, కొండేపుడికి సీరియల్ పిచ్చి ఉంటుంది. ముఖ్యంగా జన్మ జన్మల బంధం అనే సీరియల్ను తెగ చూస్తూ ఉంటారు. ఆ సీరియల్ టెలికాస్ట్ అయ్యే టైంలో ఎవరైనా వారిని డిస్టర్బ్ చేస్తే వాళ్ళ అంతు చూడనిదే ఊరుకోరు. అసలు వీళ్ళు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ముఖ్యంగా సీరియల్ టెలికాస్ట్ అయ్యే టైంలోనే ఎందుకు అంత వైల్డ్గా మారిపోతున్నారు? వాళ్ళకి ఏమైంది? మధ్యలో మాయా, మాత, రూత్ ప్రభు పాత్ర ఏంటి? ఆమె శ్రీను అండ్ ఫ్రెండ్స్కి ఎలాంటి సాయం చేసింది? చివరికి శుభం కార్డు కరెక్ట్గా పడిందా? వంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా కథ. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఫన్నీగా అయిపోయింది. కాకపోతే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ ఊహించినట్టే ఉన్నా కూడా ఫైనల్గా టైటిల్కి ఇచ్చిన జస్టిఫికేషన్ అభినందనీయం. కథలో నో వ్యాలిటీ ఉంది, ఆకట్టుకునే హాస్యం కూడా ఉంది. కాకపోతే ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అని చెప్పలేం. మెయిన్ పాయింట్కి కనెక్ట్ అవ్వకపోతే చివరి వరకు ట్రావెల్ చేయడం కష్టం. అయితే టెక్నికల్గా ఈ సినిమాని ఏమాత్రం తగ్గకుండా తీశారు. మూవీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కాన్సెప్ట్, కామెడీ, రన్ టైం ఇవన్నీ బాగుంటాయి. మూవీ మైనస్ పాయింట్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో వచ్చే సాగతీత, రిపీటెడ్ సీక్వెన్స్లు ఉన్నాయి. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది భయ్యా అంటే, శుభం పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతుంది. అలా అని పూర్తిగా థియేట్రికల్ మూవీ అని చెప్పలేం. ఇలాంటి సినిమాలు ఓటీటీకి కరెక్ట్గా సెట్ అవుతాయి. కానీ సమంత కూడా సినిమాలో నటించడం వల్ల ఓ పుషింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీకి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ మీకోసం వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.